తెలుగు వదిలేయాలి అని అనుకుంటున్న ఈ కాలంలో లేదు మనకు తెలుగు ఎంత బాగా వస్తే మిగతా లాంగ్వేజెస్ కూడా అంత బాగా నేర్చుకోగలము అని అడ్వకేట్ చేస్తున్న రామేశ్వర్ గౌడ్ గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనకి చాలా హీ స్టడీడ్ అ లాట్ అండ్ ఆయన బిరుదులన్నీ ఆయన బుక్ నుంచి నేను చూసి చదువుతున్నాను. హీ ఈస్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ ఫర్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ ఆల్సో సెలబ్రిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్. అండ్ ఆయన ఒక యాగం లాగా చేస్తున్న విషయం ఇందాక ఆయనతో మాట్లాడితే తెలిసింది. గవర్నమెంట్ స్కూల్స్ కి ఫ్రీగా ఆ టీచర్స్ కి ఫ్రీగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. అండ్ 10లో 100ల సంఖ్యలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1000ల సంఖ్యలోకి వెళ్ళింది అది. సార్, వీఆర్ రియల్లీ ఆనర్డ్ టు బి టాకింగ్ విత్ యూ టుడే. Thank you, madam. Thanks for inviting me for this. So, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ అయింది సార్ ఈ ప్రయాణం అంతా? అమృత గారు, నేను 2007లో యాక్చువల్గా విల్2కెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అని హైదరాబాద్లో స్టార్ట్ చేశాను. సో 2007 నుంచి ఇప్పుడు దాదాపుగా 16 years నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ మీదనే అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. సో దీంట్లో భాగంగా అంటే స్టూడెంట్స్ కానీ, జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, అట్లాగే హౌస్ వైఫ్స్ లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్, వీళ్ళతో పాటు ఎంతోమంది సెలబ్రిటీస్కి, అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే అప్డేట్ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అందరికీ ఫ్రీగా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. దాదాపుగా ఇప్పటివరకు 30 జిల్లాలు కంప్లీట్ చేశాము. దీంట్లో 49,000 మంది గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి సక్సెస్ఫుల్గా ఆన్లైన్లో 40 days ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇంక్రెడిబుల్ సార్, దట్స్ బ్యూటిఫుల్. అంటే మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 40 days ఉంటుంది? 40 days ఉంటుంది. ఒక్కొక్క రోజు ఎంత డ్యూరేషన్ ఉంటుంది? డైలీ 1 hour క్లాస్ ఉంటుంది. వీళ్ళకి స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత, స్కూల్ అయిపోయిన తర్వాత 6 to 7 ఆ టైంలో ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సో దీని ద్వారా ఏంటంటే చాలా మంది గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి ఈ నాలెడ్జ్ షేర్ చేయాలి. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే చాలా మందికి ఒక ఫియర్ అనేది ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గుడ్డి గుర్తుల ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, అట్లాగే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ పైన క్లారిటీ లేకపోవడం వల్ల ఎప్పుడైతే మనకి క్లారిటీ ఉండదో మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు మాట్లాడేటప్పుడు. సో అందుకే నేను 10 years రీసెర్చ్ చేసి ఒక సింపుల్ మెథడాలజీని ఇంట్రడ్యూస్ చేశాను. దాన్ని బుక్ రూపంలో కూడా తీసుకొచ్చాం మేము, రియల్ లైఫ్ ఇంగ్లీష్ అనే పుస్తకం ద్వారా. సో ఈ మెథడాలజీ కనుక గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి కనుక అందితే వాళ్ళు త్రూఅవుట్ ది అకాడమిక్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్కూల్లో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి కూడా ఈ నాలెడ్జ్ షేర్ చేస్తారు అనే ఉద్దేశంతో. సో అల్టిమేట్గా ఏంటి అని అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళందరూ కూడా చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్కి కూడా పూర్ ఫ్యామిలీస్ నుంచి ఎందుకు పంపిస్తున్నారు అని అంటే కేవలం అవి ఇంగ్లీష్ మీడియంస్ అనే ఉద్దేశంతో. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, మా పిల్లలకి ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ వస్తేనే భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. అయితే మన గవర్నమెంట్ స్కూల్స్లో చాలామంది విద్యార్థులు ఇప్పటికీ ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే ప్రధాన కారణం మనకేం కనబడుతుంది అని అంటే ఓన్లీ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం అని. సో నేనేమనుకున్నాను అంటే ఆ ఇంగ్లీష్ ఏదో మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇస్తే ఎంతోమంది పూర్ ఫ్యామిలీస్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సో నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని చూస్ చేసుకున్నాను. సో ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారిని నేను అప్రోచ్ అయ్యి అక్కడ నుంచి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేసామండి. 2022 అక్టోబర్లో స్టార్ట్ చేసామండి. సో ఇప్పటి వరకు దాదాపుగా టిల్ డేట్ ఆల్మోస్ట్ 30 districts అండ్ 49,000 టీచర్స్కి మేము రీచ్ అయ్యాం. ఇంకొక 3 districts అయితే తెలంగాణ కంప్లీట్ అయిపోతుంది ఒక రౌండ్. సో ఆ 3 districtsకి కూడా మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు. సో వెంటనే అంటే ఈ మంత్ 29th ఆగస్ట్ 29th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు కూడా. దట్స్ ఇంక్రెడిబుల్ సార్, మీరు చెప్తుంటేనే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ మీరు ఇందాక అన్నారు కదా ఆల్మోస్ట్ చాలా డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాము అని. మీకేమనిపిస్తుంది సార్, ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది అని? చాలా వరకు ప్రోగ్రెస్ ఉందండి. టీచర్స్ నుంచి నాకు వచ్చిన బెస్ట్ కమెంట్ ఏంటి అని అంటే, సార్ మా ఎంటైర్ కెరియర్లో దిస్ ఈస్ ద బెస్ట్ ట్రైనింగ్ అని కొన్ని 100,000 మంది టీచర్స్ నాకు అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఇన్ని రోజులు ఈ చిన్న విషయానికి మేము భయపడ్డామా సార్ అంటే మీరు ఇంత సింప్లిఫై చేశారు ఈ లాంగ్వేజ్. ఖచ్చితంగా మేము నేర్చుకొని పిల్లలకి కూడా మేము నేర్పిస్తామనే కసితో వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా తెలంగాణలో స్ట్రెంగ్తెన్ అవుతాయి.
సో ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది టీచర్స్ పైన. మీకు ఇప్పటివరకు నేను కొంతమంది ఫీడ్బ్యాక్ కూడా చూపించాను, మీరు కూడా చూశారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ట్రైనింగ్ అండి. సో దీన్ని ఇంకా కంటిన్యూస్గా చేస్తే బాగుంటుంది సార్. దీన్ని అన్అఫీషియల్గా నేను చేశాను ఈ ప్రోగ్రామ్ని, ఇంకా అఫీషియల్గా ఉండి దీన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని టీచర్స్ కూడా వాళ్ళు దే ఆర్ ఆల్సో ట్రైయింగ్. దట్స్ ఇంక్రెడిబుల్. సార్ మీరు ఇంగ్లీష్ ట్రైనర్గా అందరికీ నేర్పిస్తున్నారు. బట్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇప్పుడు అలా వచ్చి నేను బయట చూసిన తర్వాత మీకు అలా చేయాలని అనిపించిందా? సార్ వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? యా మేడం, యాక్చువల్గా నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి, మాది నందిగాం విలేజ్ మాది. సో మేము చిన్న ఉన్నప్పుడు అంటే యాక్చువల్గా అంటే స్టార్టింగ్లో తెలుగు మీడియమే, బట్ 5th నుంచి వి స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అండి. సో మీ అందరికీ తెలిసిన విషయమే, అప్పట్లో అంటే మీన్ రూరల్ ఏరియాస్లో ఇంగ్లీష్ మీడియంస్ అంటే కూడా పెద్ద తెలుగు మీడియంస్ లాగానే ఉంటాయి. అంటే పేరుకి మాత్రం ఇంగ్లీష్ మీడియంస్ ఉంటాయి, బట్ ఊర్లోనే కాదు సార్, ఇక్కడ కూడా మేము చదువుకున్నప్పుడు ఓన్లీ ఆ లెసన్ వరకు ఇంగ్లీష్ లో ఉండేది, ఫ్యాకల్టీ అంతా తెలుగులోనే చెప్పేవాళ్ళు. అవును. సో అయితే 10th వరకు అక్కడే షాద్నగర్ లో చదువుకున్నాం. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉండేసరికి ఇంటర్లో వి ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ అండి. అంటే టు అండర్స్టాండ్ అంటే ఏమి అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసాం. ఆ తర్వాత డిగ్రీకి వచ్చాం. డిగ్రీలో కూడా అంతంత మాత్రమే. అయితే డిగ్రీ తర్వాత ఐ వాంటెడ్ టు గో ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా వెళ్దామని మేము అందరం కలిసి ప్రిపేర్ అయ్యాం. యాక్చువల్గా మాది చెప్పాను కదండి, నందిగాం విలేజ్ మాది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అంటే మా ఫాదర్ మదర్ ఇద్దరు అంటే వ్యవసాయ కుటుంబం మాది. సో మేము 5 members బ్రదర్స్ అండి, 5 members, నేను 3వ అతను నేను. సో మాకేంటంటే ఇంకా బాగా సెటిల్ కావాలి అంటే ఇక్కడ వచ్చిన ఇంగ్లీష్తో. సో మాకు ఇక్కడ జాబ్స్ కానీ అంటే మేము డిగ్రీ పాస్ అవ్వడం కూడా ఇంగ్లీష్ అర్థం కాక ఇంగ్లీష్ మీడియం తీసుకొని అంటే యావరేజ్ స్టూడెంట్గానే ఉన్నాం. సో ఎప్పుడైతే మేము అబ్రాడ్ వెళ్ళాలనుకున్నామో అప్పుడు కసిగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేర్చుకుని 6 monthsలో మా ఫ్రెండ్స్కి చెప్పడం స్టార్ట్ చేశాను. చెప్పడం స్టార్ట్ చేస్తే మా ఫ్రెండ్స్ బాగా యాక్సెప్ట్ చేశారు. నువ్వు చాలా బాగా చెప్తున్నావు, నువ్వు ఇంగ్లీష్ నువ్వే చెప్పు, మేము IELTS రాస్తాము అని అన్నారు. అప్పటికి నేను IELTS రాస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు మంచి స్కోర్ వచ్చింది, 6.5 వచ్చింది నాకు ఆస్ట్రేలియా వెళ్ళడానికి. మా ఫ్రెండ్స్ అందరు కూడా నువ్వు బాగా చెప్తున్నావు, చెప్పు ఇంకా మాకు అంటే రూమ్లో బ్యాచులర్గా చిన్నగా వాళ్ళకి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ చేశాను. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే ఒక నైట్ ఏమనిపించింది అని అంటే, ఇప్పుడు నేను ఆస్ట్రేలియా పోయి చేసేది ఏముంటుంది అంటే ఇంక మేము 15 days అయితే వెళ్ళాలి, అందరం అప్లై చేసుకున్నాం. సో బ్యాంక్ లోన్ ఎవ్రీథింగ్ అన్నీ అప్లై చేసుకున్న తర్వాత మేము ఇంకా వెళ్ళిపోవాలి, మేము అబ్రాడ్ వెళ్ళాలి. ఇంకా మాకు వీసా అప్రూవల్ ఒకటే పెండింగ్లో ఉంది మాకు యాక్చువల్గా. సో మాకు అప్పుడు ఇంకా 100% అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సో వస్తుంది. సో నాకు అప్పుడు అనిపించింది అన్నట్టు ఏంటి అంటే వెళ్ళాలా వద్దా, వెళ్ళకుండా ఇక్కడ ఇంగ్లీష్ చెప్తే ఎలా ఉంటుంది. మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఈ తెలుగు స్టేట్, అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ అండి 2007లో. సో ఇంగ్లీష్ నేర్పిస్తే బాగుంటుంది కదా సొసైటీకి, ఆ డబ్బులు ఏదో ఇక్కడ సంపాదించవచ్చు, అట్లాగే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో చిన్నగా ఇంకా నేను రాను అని చెప్పేసానండి. మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్, నాతో 6 months మాట్లాడలేదు ఎవరు, మా బ్రదర్స్ కానీ పేరెంట్స్ ఎవరు నాతో మాట్లాడలేదు. వీళ్ళు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నాడు అని చాలా అంటే వాళ్ళు బాధపడ్డారు. మా ఫ్రెండ్స్ కూడా పాపం నా మీద అవుట్ ఆఫ్ లవ్ వాళ్ళు ఏమన్నారు అని అంటే, వీడు మంచి కెరియర్ పార్ట్ చేసుకున్నాడు, వీడు బాగా ఇంగ్లీష్ వచ్చు, అబ్రాడ్ వెళ్తే బాగా బతకొచ్చు కదా అంటే. ఇంకా నేను అప్పుడు డిసైడ్ అయ్యానండి. మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు, అడిగితే ఏం చేస్తావురా ఇక్కడ ఉండి నువ్వు అన్నారు. అంటే తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నారు. అప్పుడు వాళ్ళు నవ్వారు, అంటే ఇంకా చాలు పన్నాడు, ఇంకా నువ్వు అవన్నీ కాని పనులు నడువు అని చెప్పారు. కానీ నేను మాత్రం ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఈ తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించాలి, మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ డబ్బులు సంపాదించవచ్చు, ప్లస్ దీంతో పాటుగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్. అండ్ రెండోది ఏంటంటే ఇంకా మనకు కూడా మంచి పాపులర్ అవుతాం, అన్నీ ఉన్నాయి కదా దీంట్లో, ఎందుకు చూస్ చేసుకోకూడదు అని ఇట్లా ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. తార్నాకలో ఫస్ట్ ఒక చిన్న ప్లేస్లో స్టార్ట్ చేశాము. బట్ టు ప్రూవ్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 7 years అండి. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక 7 years పట్టింది. ఆ 7 years లో మీకు ఎప్పుడన్నా ఆస్ట్రేలియా పోతే బాగుండేది అని అనిపించింది? నాకు ఎప్పుడు అనిపించలేదు, కానీ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, అంటే నా రిలేటివ్స్ అనేవాళ్ళు మంచి కెరియర్ ని పాడు చేసుకున్నారు. 7 years లో ఒక్కసారి కూడా అనిపించలేదు నాకు ఎప్పుడు, బికాజ్ ఐ లవ్ టీచింగ్ అండి.
టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. మీరు కంటిన్యూస్గా పొద్దు నుంచి సాయంత్రం వరకు నించొని చెప్పమంటే అదే ఎనర్జీతో నేను కంటిన్యూగా క్లాస్ చెప్పగలను, చెప్తున్నాను, చెప్పాను కూడా ఎన్నో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో. నేను మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే సెషన్, ఒక్కోసారి 1 డే సెషన్ ఈవినింగ్ 6 వరకు కంటిన్యూ చేస్తాను. మధ్యలో ఒక లంచ్ బ్రేక్ ఒకటి, టీ బ్రేక్స్ 2 ఉంటాయి, 15 minutes 15 minutes. అట్లా చాలా సందర్భాల్లో క్లాసెస్ చెప్పింది నేను. దట్స్ రియల్లీ అమేజింగ్. అండ్ మీరు అన్నట్టు ఇందాక జాబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ రెండు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. సో నాకు అది ఉంది కాబట్టి నేను సర్వీస్ కూడా నేను చేయగలుగుతున్నాను. ఎందుకనంటే మన దగ్గర మనీ లేకపోతే కూడా మనం సర్వీస్ చేయలేమండి. సో కాబట్టి దేవుడి దయ వల్ల ఏంటి అని అంటే మనకి జస్ట్ అంటే ఇప్పటి వరకు మేము వీ హ్యావ్ నాట్ స్పెంట్ సింగిల్ పెనీ, అంటే ఈ మార్కెటింగ్ మీద కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ అని ఒక సింగిల్ పెనీ కూడా ఖర్చు పెట్టలేదు. జస్ట్ మా దగ్గరికి ఎవరు వస్తారు అంటే స్టూడెంట్ రిఫరెన్స్ ద్వారానే వస్తారు, డైరెక్ట్ గా జాయిన్ అవుతారు, క్లాసెస్ నేర్చుకుంటారు. మౌత్ పబ్లిసిటీని మించిన పబ్లిసిటీనే లేదని ఈరోజు మళ్ళీ మీరు చెప్పేశారు. yes, నాకు సెలబ్రిటీస్ ని ఇంట్రడ్యూస్ చేసిన నా స్టూడెంట్స్. అండ్ నేను గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి క్లాసెస్ చెప్పడానికి వెళ్ళిన అక్కడే నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ నా దగ్గరకు వచ్చిన ప్రతి పార్టిసిపెంట్ ని నేను ఐ ఫీల్ దట్ హీ విల్ బి మై బ్రాండ్ అంబాసిడర్ అని ఫీల్ అయ్యి క్లాస్ చెప్తానండి. సో నా 16 years ఎక్స్పీరియన్స్ లో ఒక్కరు కూడా నెగిటివ్ గా వెళ్ళలేదు. ఈయన దగ్గర ఇంగ్లీష్ రాదు అని ఎవరు వెళ్ళలేదు, కాన్ఫిడెంట్ గానే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ మై రికార్డ్ అండి. అండ్ ఇంతకీ తెలుగు భాష దినోత్సవం రోజు ఇంగ్లీష్ టీచర్ని మేము ఎందుకు చేస్తున్నాము అని అంటే, మీరు ఇది కూడా అడ్వకేట్ చేస్తారు దట్ మీకు తెలుగు కూడా చాలా బాగా రావాలి ఇన్ ఆర్డర్ టు యునో బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ బెటర్ అని. అసలు ఆ కంక్లూజన్ ఎలా డ్రా చేస్తారు? ఏదైనా ఒక లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకి మదర్ టంగ్ అనేది 100% దాని మీద అవగాహన ఉన్నప్పుడే దాన్ని బేస్ చేసుకొని వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. మరి ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఎక్కువ అయిపోతుంది, ఇట్స్ ప్రివిలెంట్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఈ టైంలో చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఇంట్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడండి, తెలుగులో మాట్లాడొద్దు అని అంటున్నారు. సో హౌ డు యూ సీ దట్ సార్? నో మేడం, నేనేమంటానంటే ఈ మదర్ టంగ్ అనేది మనకి అంటే మన సరౌండింగ్ అంటే యాక్చువల్గా నేనేం చెప్తాను అంటే వీ గెట్ టు నో దిస్ వరల్డ్ త్రూ అవర్ మదర్ టంగ్. మాతృభాష ద్వారానే మనకి ప్రపంచం పరిచయం అవుతుంది ఎవరికైనా సరే. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటంటే బతకడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతే. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ట్రైనర్ ని, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంగ్లీష్ మాట్లాడాను నేను ఎవరితో. నాకు ఎక్కడైతే అవసరమో నేను అక్కడ వాడుకుంటాను, ఎందుకంటే ఇది బతకడానికి మాత్రమే. కానీ మనము ఇక్కడ ఉండడానికి అంటే మన పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు కాబట్టి, సో మనది తెలుగు కమ్యూనిటీ కాబట్టి తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఏం చేస్తారు అంటే తెలుగు అవసరం లేదు, తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంగ్లీష్ రాదు అంటారు. అది పెద్ద మిత్, అది ఒక అపోహ మాత్రమే. అది ఎందుకు అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఈ స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం మేము. సో తెలుగు వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది అనేది మా క్లాసెస్లలో 100% ప్రూవ్ అవుతుంది. అది ఎందుకంటే ఒక భాష మీద కంప్లీట్గా ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి బాగా తెలిసిన ఒక భాషని బేస్ చేసుకునే వేరే భాషని నేర్చుకుంటారు ఎవరైనా సరే. సో మనందరికి వచ్చిన భాష ఏంటంటే తెలుగే కదండి. ఆ తెలుగు భాషని బేస్ చేసుకుని ఇంగ్లీష్ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మేడం అమృత గారు, మీరు ఈ ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని ఈఎఫ్ఎల్ అని ఉంది కదండి, అక్కడికి వెళ్తే వాళ్ళు మీరు ఇప్పుడు జపనీస్ నేర్చుకోవాలి, లేదా ఫ్రెంచ్ నేర్చుకోవాలి, లేదా ఇంకా ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ పాస్ అయితేనే మీకు అడ్మిషన్ ఇస్తారు. అయ్యో నేను జపనీస్ నేర్చుకోవాలి కదా, ఎందుకు నాకు ఇంగ్లీష్ పెట్టారు అని అంటే వాళ్ళు చెప్తారు మీకు క్లియర్గా ఏంటంటే బాబు మీకు టీచర్కి తెలిసిన ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఇంకో లాంగ్వేజ్ నేర్చుకుంటారు. సో కాబట్టి తెలుగు అనేది కంపల్సరీ అవసరం అండి. ఇంగ్లీష్ ఏంటంటే జస్ట్ మనం బతకడానికి అంతే. ఇంగ్లీష్ ఏంటంటే మన జాబ్ కావచ్చు, లేకపోతే మన కెరియర్కి ఉపయోగపడుతుంది, కానీ మనం జీవించడానికి తెలుగే అవసరం, ఇంగ్లీష్ ఏం కాదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ మీరు అంటుంటే నాకు అనిపించింది అవర్ మైండ్ ఆల్సో థింక్స్ ఇన్ తెలుగు ఓన్లీ. మన ఒక రిప్లై ఇవ్వాలని అంటే తెలుగులో ఆలోచించి దాన్ని ఇలా ఇంగ్లీష్ లోకి మార్చి చెప్తూ ఉంటాం. మదర్ టంగ్ ని ఫస్ట్ ఐడియా మనకి మదర్ టంగ్ లోనే వస్తుంది. దాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తాం. ఆ చేసే టైము మనం ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి అది చాలా అంటే షార్ట్ స్పాన్ లో జరిగిపోతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మైండ్. సో కాబట్టి ఏంటి అంటే ఫస్ట్ మనకి తెలుగులోనే ఐడియా వస్తుంది, దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తాం. ఎవరైనా ఇంగ్లీష్లో ఏదైనా చెప్పినా కూడా దాన్ని మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకుంటాం.
సో కాబట్టి మనకి తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగు భాష నెగ్లెక్ట్ చేయకూడదండి, ఎందుకంటే మాతృభాష కంపల్సరీ అవసరం ఎవరికైనా. సో కాబట్టి తెలుగు అవసరం. బ్యూటిఫుల్ సార్, చాలా బాగా చెప్పారు. అండ్ మీరు చాలా మంది సెలబ్రిటీస్ కి ట్రైనింగ్ ఇచ్చారు. సుకుమార్ గారు, బండ్ల గణేష్ గారు, బన్నీవాస్, ఇలా చాలా మందికి ఇచ్చారు. ఎస్ మేడం. వాళ్ళలో మీకు అనిపించిన ఒక కామనాలిటీ ఏమన్నా ఉందా? కామన్ అంటే జనరల్గా మేడం ఎవరికైనా సరే ఏంటంటే నీడ్ ఉంటే నేర్చుకుంటాను మేడం. ఎవరైనా సరే నాకు కామన్గా కనబడింది ఏంటంటే నీడ్, అవసరం అన్ని నేర్పిస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళ గురించి చెప్పండి సార్. హౌ వాస్ సుకుమార్ గారు యాజ్ అ స్టూడెంట్? సుకుమార్ గారు అంటే సుకుమార్ గారు ఏంటంటే యాక్చువల్లీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండి, చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అతను. సో తనకి క్లాస్ చెప్పేటప్పుడు నేను బాగా అంటే మీకు చాలా అలర్ట్ గా ఉండి క్లాస్ చెప్పేవాడిని. అంటే ఎంత అలర్ట్ గా అంటే చిన్న ఇక్కడ తేడా వచ్చినా కూడా అంటే మీరు దాన్ని పట్టుకునే అంత స్థితిలో ఆయన ఉండేవారు. సో కాబట్టి నేను చాలా అలర్ట్ గా అంటే నేను ఇట్లాంటి వాళ్ళకి చెప్తున్నప్పుడు నేను ఫస్ట్ అసలు నేను బాగా నేర్చుకున్నాను. ఫస్ట్ అది నాకు లెర్నింగ్, టీచింగ్ అనే కంటే కూడా నేను ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్. సో బన్నివాస్ గారు కానీ, బండ్ల గణేష్ గారు కానీ చక్కగా వాళ్ళు దే యూస్ టు అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ అండ్ బాగా వర్క్ చేసేవాళ్ళు, బాగా నేర్చుకునేవాళ్ళు. అండ్ వాళ్ళ నుంచి ఇంకా ఎంతో మందిని నాకు ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. అయితే నేను అంటే సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఈవెన్ పాలిటీషియన్స్ని కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చానండి నేను. బట్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే చెప్పుకోవడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి అంటే నేను జనరల్గా ఏంటంటే వీళ్ళందరూ నాకు బయట డైరెక్ట్గా ఓపెన్గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ పేర్లు నేను చెప్తున్నాను. సో చాలా మందికి ఇచ్చాను, ఈవెన్ ఐటీ కంపెనీస్ గ్లోబల్ మేనేజర్స్కి కూడా నేను పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చానండి. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే 3rd స్టాండర్డ్ పిల్లల దగ్గర నుంచి ఐటీ కంపెనీస్ గ్లోబల్ మేనేజర్స్ వరకు నేను ట్రైనింగ్ ఇచ్చాను. అందరికీ ఒకటే ప్రాబ్లం అండి, లాంగ్వేజ్ స్కిల్స్ ప్రాబ్లం, నాట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ లాంగ్వేజ్ స్కిల్స్ రావాలి అని అంటే కొన్ని కాన్సెప్ట్స్ మనకి చిన్నప్పటి నుంచి గుడ్డి గుర్తుల ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి వాటికి నేను ఫస్ట్ టైం అండి వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ మెథడాలజీ టు లర్న్. అంటే మదర్ టంగ్ ద్వారా ఈవెన్ ఐ టీచ్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ ఆల్సో. అంటే భాష ఎవరికైనా సేమ్ అండి కదా, ఆ భాష ఎందుకు ఉంటుంది మనకంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. సో ఫీలింగ్స్ అందరికీ సేమే కదండి మరి. సో కాబట్టి ఏం చేస్తామంటే తెలుగు వాళ్ళకేమో తెలుగు టు ఇంగ్లీష్, హిందీ వాళ్ళు ఎవరైనా హిందీ బ్యాక్గ్రౌండ్ ఉంటే హిందీ టు ఇంగ్లీష్ చెప్తాం మేము వాళ్ళకి. 3 లాంగ్వేజెస్ అండి నాకు వచ్చేది, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. మీరు ఇంకేమైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? నో, అంటే ఇప్పటివరకు ఏం అనుకోలేదు, బట్ అవసరం కూడా రాలేదు. సో ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంటే నెక్స్ట్ మేము ఏంటి అని అంటే మన బుక్స్ కావచ్చు ఇదే మెథడాలజీని ఇండియా మొత్తం కూడా చెప్తే చాలా మందికి అంటే హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ బుక్స్ ని నేషనల్ లాంగ్వేజ్ అంటే మన నేషనల్ లాంగ్వేజ్ హిందీలోకి ట్రాన్స్లేట్ చేయించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంలో ఉన్నామండి. అమేజింగ్ సార్. ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ ని ట్రైన్ చేశారు అంటే ఇప్పుడు సుకుమార్ గారు, బండ్ల గణేష్, దీని గురించి అడగడం మర్చిపోయాను. బండ్ల గణేష్ గారి కొన్ని తెలుగు స్పీచెస్ వింటూ ఉంటే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఆ ధాటి ఫుల్ ప్రొఫిషియంట్ ఇన్ తెలుగు, ఆయన వాడే పదాలు కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. లైక్ ఈస్ అ వెరీ గుడ్ ఒరేటర్, ఈయన మాట్లాడితే అలా నుంచొని వినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో మరి ఆయన ఇంగ్లీష్ ని ఎలా అడాప్ట్ చేసుకున్నారు? అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టే మేడం, ఆయనకి బాగా కసింది అంటే నేను మాట్లాడాలి అని. అంటే ఆ జీల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో మనం బెస్ట్గా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సేమ్ గణేష్ గారు, బండ్ల గణేష్ గారు కానీ, బన్నీవాసు గారు కూడా చాలా చక్కగా దే లెర్న్డ్, ఐ మీన్ చాలా మంచి ఎఫెక్టివ్గా నేర్చుకున్నారండి. అంటే వాళ్ళు మంచిగా వర్క్ చేసేవాళ్ళు, నేర్చుకున్నది అప్లికేషన్లో పెట్టడం. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఆ అవసరమే, వాళ్ళకి మీరు ఇప్పుడు అన్నారు చాలా చక్కగా మాట్లాడతారు అని. ఎందుకు అంటే వాళ్ళకి ఆ కసి ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు అంతే. అది వాళ్ళకి అవసరం కూడా. సో కాబట్టి డెఫినెట్గా ఆ అవసరం ఉంటే ఎవరైనా మాట్లాడారు. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా అయితే ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చాలా మందికి ఇంగ్లీష్ అవసరం ఉంది, బట్ అంటే ఎక్కడ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి మేము ఎంతో ట్రై చేసాం, మాకు రావట్లేదు. ది ఓన్లీ రీజన్ ఏంటంటే మనం గుడ్డి గుర్తుల ద్వారా భాషను నేర్చుకున్నాం ఇప్పటివరకు. ఆ గుడ్డి గుర్తుల ద్వారా భాషను నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. ఆ క్లారిటీ మిస్ అయినప్పుడు ఏంటంటే కాన్ఫిడెంట్గా మాట్లాడలేం. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం,
మీరు ఎవరితో తెలుగులో మాట్లాడినా కూడా చక్కగా మాట్లాడతారు. ఏదైనా డిబేట్ చేసినప్పుడు కూడా డిబేట్ చేస్తారు, ఆర్గ్యూ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడే ప్రతి సెంటెన్స్ కరెక్ట్ అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళంత కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా నేను ఫ్రేమ్ చేసిన ప్రతి సెంటెన్స్ కూడా ఇది కరెక్ట్. ఇప్పుడు నేను ఇలా అన్నానండి, మీ ఇంటికి వచ్చాను, నేను 9 o'clock వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేయండి రామేశ్వర్ గారు అన్నాను. ఐ హ్యావ్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్ అన్నాను. నాకు తెలుసు ఈ సెంటెన్స్ ఐ హ్యావ్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్ ఇది 100% కరెక్ట్ అన్నప్పుడు నేను తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను. సో ఈ క్లారిటీ మిస్ అయ్యేసరికి చాలా మంది ఏంటంటే ఇంగ్లీష్ అంటే ఒక భయం ఉంది. అయితే మన స్పెషాలిటీ ఏంటంటే నౌ వీఆర్ ఇంటూ ఆన్లైన్ క్లాసెస్ అండి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పే ఆన్లైన్ క్లాసెస్లలో దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ట్రావెలింగ్ టైము సేవ్ అవుతుంది. సో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు వింటారు, మా ఇంట్లో కూర్చొని నేను చెప్తాను, నాకు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. సో అట్లని చెప్పి ఫీజు కూడా తగ్గించేసాం. సో ఇంతకుముందు మేము ఫిజికల్గా క్లాసెస్ చెప్తే 50% చేసాం ఇప్పుడు, ఎందుకంటే మాకు ఎక్స్పెండిచర్ లేదు. సో అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇంతకుముందు మాది అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ ఉంటే అమీర్పేట సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు నమ్మరు, నేను ఒక బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్లో ఒక 50-60 మెంబర్స్ ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి ఉంటారు ఒక్కొక్కరు. ప్లస్ ఈవెన్ అంటే మీన్ యుఎస్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అంటే వేరే దేశాల నుంచి కూడా క్లాసెస్ వింటున్నారు. సో టెక్నాలజీని మనం పాజిటివ్గా ఉపయోగించుకుంటే వాళ్ళు ఎక్కడో ఉండి మన క్లాసెస్ వినొచ్చు. ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే మన క్లాసెస్లో జాయిన్ అయ్యి చక్కగా 50 days ట్రైనింగ్ టైం ఇస్తామండి. టీచర్స్కి ఏమో 40 days. ఈ క్లాసెస్ ఏంటంటే ఈ పేమెంట్ క్లాసెస్ 50 days. వీళ్ళకి అడిషనల్గా ఏంటంటే కొన్ని స్పీకింగ్ క్లాసెస్ కూడా పెడతాం, కండక్ట్ చేస్తాం. సో ఈ స్పీకింగ్ క్లాసెస్ ఒక 10 to 15 days ఉంటాయి కాబట్టి వీళ్ళకి 50 to 55 days ట్రైనింగ్ ఉంటుంది. దీంట్లో 100% వాళ్ళు నేర్చుకుంటారండి. తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడిన తర్వాతనే వాళ్ళు బ్యాచ్ అంటే ఆ బ్యాచ్ నుంచి బయటకు వస్తారు వాళ్ళు. This is incredible, sir. This is ఏదో చెప్పామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా 100% నేర్చుకుంటారు. సో మనం ఆ క్లారిటీ ఇవ్వగలుగుతాం. వాళ్ళకి కావాల్సింది ఒకటేనండి, వాళ్ళకి తెలుగు వచ్చా అని అడుగుతాను, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ చదవటం రాయటం వచ్చా, చలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా అదొక్కటి తెలిస్తే వాళ్ళు 2 months ఎవరైనా సరే నేటివ్స్ లాగా మాట్లాడవచ్చు. రియల్లీ అమేజింగ్ సార్. అండ్ ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ సినిమా చూడండి, సినిమా చూస్తూ ఉంటే మీకు లాంగ్వేజ్ వచ్చేస్తుంది, వేరే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఆ సినిమాలు చూస్తూ ఉండండి వచ్చేస్తుంది అని అంటారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ సార్? సో లేదు మేడం, అసలు మన భాషని 2 రకాలుగా నేర్చుకోవచ్చు అండి. ఒకటి ఆ వాతావరణంలో పుట్టి పెరగడం. ఇప్పుడు మనం తెలుగు భాష ఎలా నేర్చుకున్నామండి? అంతే, మన చుట్టుపక్కల మాట్లాడుతూ పికప్ చేసాం మనం. అంటే పదాలు విన్నాం, సెంటెన్సెస్ విన్నాం, ఆ బాడీ లాంగ్వేజ్ ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనం కొన్ని పదాలని పికప్ చేసాం. సో అలా నేర్చుకున్నాం. దానికి ఎంత టైం పట్టింది? మనకి 5 to 6 years పట్టింటుంది తెలుగు భాష రావడానికి. కానీ ఇప్పుడు మనకు ఆ టైం ఉందా? ఇప్పుడు ఆ వాతావరణంలో పోయి ప్రతి సెంటెన్స్ని పికప్ చేసేంత టైం ఉందంటే లేదు. రెండో విధానం ఉంది మనకి. ఏంటి అని అంటే ఆ లాంగ్వేజ్కి ఉండే రూల్స్ ఏంటో చూడాలి, ఆ రూల్స్ని బేస్ చేసుకొని నేర్చుకోవాలి. ఇది నేను చేసే విధానం. ఇప్పుడు నేను చెప్పే విధానం ఏంటంటే ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఉన్న రూల్స్ని మన తెలుగు భాషకి ఎట్లా దాన్ని అంటే మేము సింక్ చేసి తెలుగు ద్వారా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఆ రూల్స్ ఏంటి, ఆ రూల్స్ని ఎట్లా అప్లై చేయాలి అనేది నేను సింప్లిఫై చేసి చెప్తాను. నేను ఈ 2 విధాలుగా మనం నేర్చుకోవచ్చు అండి. అయితే చాలా మంది ఏం చేస్తారు అని అంటే మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వస్తుంది అంటారు. మీరు ఎగ్జాక్ట్గా అడగాల్సింది అది కదా. సో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వస్తుంది, మాట్లాడుతుంటే లేకపోతే చూస్తూ ఉండండి వస్తుంది. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మా నాన్న మేము తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మాకు యూజువల్లీ ఎప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేవి. మ్యాథ్స్, సైన్స్, సోషల్లో కొంచెం అలా తక్కువ వచ్చావు అన్నమాట. మా డాడీ అంటారు తెలుగు మీకు ఎలాగో చాలా బాగా వచ్చేసింది, ఇప్పుడు మీరు కజిన్స్ కూర్చున్నా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకోండి, అప్పుడు బాగా ఇంప్రూవ్ అవుతుంది అని అనేవారు. ఇప్పుడు మన ఇద్దరం అమృత గారు మన ఇద్దరం కూర్చొని జపనీస్ మాట్లాడదాం, వస్తుందా? జపాన్ భాష వస్తుంది అంటే రాదు. కొన్ని ఫ్రెంచ్ మాట్లాడితే వస్తుంది అంటే రాదు. ఎప్పుడు వస్తుంది మనకి అని అంటే మన ఇద్దరిలో ఎవరికో ఒకరికి బాగా కమాండ్ ఉండాలి, అవునా కాదండి? అండ్ ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఏమున్నాయి, ఆ భాషకు కావాల్సిన రూల్స్ ఏంటో చూసి, అంటే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే ఒక బేస్ అనేది ఉండాలండి మనకి. సెంటెన్స్ మేకింగ్ అనే బేస్ ఉంటే ఈ మాట్లాడుతుంటే ఏమవుతుంది అని అంటే ఫ్లూయెన్సీ పెరుగుతుందండి. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ సెంటెన్స్ మేకింగ్ చాలా మందికి మనం నేర్పిస్తాం. మనం
ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు ఏది అడిగినా చెప్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు నేను తిన్నాను అంటే ఏమనాలి, నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏమనాలి, ఇవన్నీ మేము నేర్పిస్తాం. ఫస్ట్ ఫేజ్లో అదే నేర్పిస్తాం. సెకండ్ ఫేజ్లో వొకాబులరీ బిల్డ్ చేస్తాం. ఈ రెండు స్టెప్స్ అయిపోయేసరికి తను ఏ సెంటెన్స్ అయినా ఇంగ్లీష్లో రాయగలుగుతాడు. ఇండివిజువల్ అడిగితే చెప్పగలుగుతాడు. కానీ ఆ సిచ్యువేషన్లోకి వెళ్తే రాదు ఆ సెంటెన్స్. ఎందుకు అని అంటే మనం ఇప్పటివరకు దాన్ని అప్లై చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ బేస్ తెలిసిన తర్వాత అది నేను తిన్నాను అంటే ఏమనాలి, నేను డిగ్రీ పూర్తి చేశాను అంటే ఏమనాలి, ఇది తెలిసిన తర్వాత మనం మాట్లాడడం స్లోగా స్టార్ట్ చేస్తే అలా మాట్లాడుతూ ఉంటే ఆ ఫ్లూయెన్సీ అనేది డెవలప్ అవుతుంది. ఇది యాక్చువల్గా చెప్పాల్సింది. ఇది చెప్పకుండా ఏంటంటే మాట్లాడుతుంటే వస్తుందంటే ఇప్పుడు ఐ డిడ్ నాట్ వెంట్ అంటాను, మీరు ఐ డిడ్ నాట్ వెంట్ అంటారు. ఇక మనం ఎంతసేపు మాట్లాడినా ఐ డిడ్ నాట్ వెంట్ ఉంటుంది, ఐ డిడ్ నాట్ గో రాదు కదా. సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఒక బేస్ వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే జనరల్ గా మనకి ఫ్లూయెన్సీ అనేది పెరుగుతుందండి. అలా నేర్చుకోవాలి. నాకు ఇంకొక పెద్ద డౌట్ సార్, ఇలా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందన్నమాట, తను చాలా కసిగా నేర్చుకుంది, ఏవో సినిమాలు చూసి సబ్ టైటిల్స్ చూసి లేకపోతే మాతోటి మాట్లాడి అలా కొంచెం. కానీ తనకి డిక్షన్ ప్రాబ్లం వచ్చింది సార్. అంటే ఇప్పుడు నార్మల్ గా హీ యూస్ టు కమ్ కి హీ యూజ్డ్ టు కమ్, అలా తను తెలుగు మీడియం లో చదువుకొని రావడం వల్ల డిక్షన్ కొన్ని పదాలు ప్రొనౌన్సియేషన్ అలా డిఫరెంట్ గా వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎవరన్నా ఎలా టాకిల్ చేయొచ్చు? ఇది లిజనింగ్ ద్వారా తెలుస్తుంది. ఈ ప్రొనౌన్సియేషన్ అనేది జస్ట్ అంటే లిజనింగ్ ద్వారా తెలుస్తుంది మనకి. లేదా దీనికి కూడా ఒక కాన్సెప్ట్ ఉందండి, ఫెనెటిక్స్ అని ఇంగ్లీష్ లో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ సౌండ్స్ ఉంటాయి, మనం డిక్షనరీ చూసినప్పుడు ఏదైనా మీనింగ్ వెతికినప్పుడు ఆ మీనింగ్ పక్కనే కొన్ని ఫొనీమ్స్ ఉంటాయి. సో దాని ద్వారా నేర్చుకోవచ్చు, లేదా ఎక్కువ అయితే మనం వినడం ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, FUTURE ఉందండి ఇంగ్లీష్లో. సో జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ ఎలా నేర్పించారు? ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ తీసుకొని డెవలప్మెంట్ అంటే DE అంటే డే, VE అంటే వే, LOP అంటే లో, అట్లా నేర్పిస్తూ వచ్చారు. అదే దాన్ని కనుక మనం ఇప్పుడు ఫ్యూచర్ దగ్గర ఫాలో అవుతే FUTURE ఏం కావాలంటే ఫుటూరే కావాలి. FUTURE ఏమని చదవాలి? మనం ఫుటూరే అని చదవాలి. అయితే మనం ఫ్యూచర్ అనేస్తున్నాం, ఎందుకు చెప్పండి? విన్నాం కాబట్టి చెప్తున్నాం. సో ఇట్లాంటివి మనకి ఏంటంటే ఈ ప్రొనౌన్సియేషన్ ఒక్కటి మాత్రం లిజనింగ్ ద్వారా తెలుస్తుంది. సో వినాలి, దాన్ని మళ్ళీ మనం ఒకసారి మనం ప్రొనౌన్స్ చేస్తే దాన్ని మళ్ళీ మనకి మన మైండ్ తీసేసుకుంటుంది. అవసరం ఉన్నప్పుడు మనం ఇప్పుడు మనకి ఫ్యూచర్ చూడండి, పొరపాటున ఎప్పుడు కూడా ఫుటూరే అని రాని. ఇప్పుడు నేచర్ ఉంది, నటూరే అనాలా, NATURE ఏమనాలి? నటూరే అనాలా. అంటే మనం నేర్చుకునే విధానం ఇప్పుడు చాలా మందికి అలాగే నేర్పిస్తారు కదా. సో ఇవేంటంటే మనకి నేచర్ అని తెలిసిపోతుంది, ఫ్యూచర్ అని ఎట్లా అంటే లిజనింగ్ ద్వారా తెలుస్తుంది. లిజనింగ్ ద్వారా, లేకపోతే ఆ ఫెనెటిక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి. అది కూడా మీ ప్రోగ్రామ్ లో అంటే దాన్ని అంత అవసరం రాలేదండి ఇప్పటివరకు. జనాలందరికీ మనకి ఏంటంటే వీఆర్ అంటే బాగా మనకి ఆ పదాలు వినున్నాం కాబట్టి మనకి ప్రొనౌన్సియేషన్ అంత ఇబ్బంది ఏమి ఉండదు మనకి. ఇంకొకటి కూడా ఏంటంటే మన ప్రొనౌన్సియేషన్ చాలా ఈజీగా అర్థమవుతుంది ఇంగ్లీష్ వాళ్ళకి కూడా. సో ఎందుకంటే మన వోకల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనకి చైనా వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుందండి. చైనా వాళ్ళకి వాడు ఇప్పుడు ఏదైనా వేర్ ఆర్ యూ గోయింగ్ అనాలనుకుంటే వాట్ ఆర్ యూ డూయింగ్ అని అనాలనుకుంటే మనలాగా అనలేడు. మనం వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మనం నేటివ్ అమెరికన్స్ లాగా అంటే బ్రిటిష్ వాళ్ళలాగా మనం ఇంగ్లీష్ వాళ్ళలాగా మనం మాట్లాడగలుగుతాం. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటాం, మనకి అర్థమైపోతుంది. కానీ అదే ఇప్పుడు ఒక చైనా వాళ్ళు వాట్స్ డూయింగ్ అంటాడు. అంత కూడా అంటే మనకేంటంటే లక్కీగా అంటే వీఆర్ అంటే ఫార్చునేట్ అండి, అంటే మన వోకల్ సపోర్ట్ చేస్తుంది. ఇంగ్లీష్ దేశస్తుల తర్వాత ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడేది మన ఇండియన్స్. ఆ ఇండియన్స్ లో మళ్ళీ మన తెలుగు వాళ్ళు బాగా మాట్లాడతారు, సౌత్ వాళ్ళు బాగా మాట్లాడతారు. మళ్ళీ మన వోకల్ సపోర్ట్ చేస్తుంది. సో వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ యాక్సెంట్స్ సార్? ఈ యాక్సెంట్ అంటే మనకైతే ఇప్పటి వరకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత అవసరం ఏం రాలేదు. ఇక్కడ సర్వే అవడానికి ఇక్కడ ఉన్న IT కంపెనీస్ లో కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, బయట ఎక్కడికైనా వెళ్తే మాట్లాడడానికి. బట్ ఒకవేళ అది కావాలి అని అంటే మాత్రం డెఫినెట్ గా దానికి సపరేట్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. సో వీఆర్ ఇన్ టు దాట్ ఆల్సో. బట్ చాలా మందికి అవసరం లేదు మేడం, అది లిజనింగ్ ద్వారానే మనం వీ కెన్ ఈజీలీ ఓవర్కమ్ దాట్. సార్ ఇప్పుడు నేను అడిగితే 5 years డౌన్ ద లైన్, అయినా అంటే ఫ్యూచర్ గురించి అడగడం ఇస్ నాట్ సో గ్రేట్, బట్ 5 years డౌన్ ద లైన్ మీకు ఏం చేయాలని ఉంది సార్? లైక్ వాట్ ఈస్ యువర్ గోల్? నా గోల్ ఏంటంటే మేడం, ఫస్ట్ ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్ ఇండియాలో నెంబర్ 1 ఉండాలి ఇంగ్లీష్ మాట్లాడటంలో.
సో దానికి ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ అండి. ఐ మీన్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years. సో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి తెలంగాణలో ఆల్మోస్ట్ 30 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ చేసాం. ఈ నెక్స్ట్ 2 monthsలో 33 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏపీలో కూడా ప్లాన్ చేస్తున్నాము. ఏపీలో కూడా మనీ తీసుకోకుండానే, అంటే గవర్నమెంట్ దగ్గర వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అండి, జస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ సపోర్ట్ అండి. 100% సపోర్ట్ చేస్తే సో ఇండియాలో నెంబర్ 1 స్టేట్స్గా ఈ 2 ఉంటాయి ఇంగ్లీష్ మాట్లాడటంలో. అది నా గోల్ అండి. 2 yearsలో నేను ఇంతమంది టీచర్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను. సో దీన్ని ఇంకా గవర్నమెంట్ కనుక తీసుకొని మేము చేస్తాం, ఇది మీరు చెప్పండి క్లాసెస్ అంటే, దీన్ని ఇంకా అంటే ఇప్పుడు ఒక లెవెల్ ఇంగ్లీష్ చెప్పగలిగాం వాళ్ళకి, ఇంకొక సెకండ్ లెవెల్ కూడా వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. ఆ మిస్ అయిన కొంతమంది టీచర్స్ని కూడా మళ్ళీ ఈసారి మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. అయితే దీని ద్వారా ఏంటంటే అల్టిమేట్గా పూర్ పీపుల్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేదే పూర్ పీపుల్. సో నా గోల్ ఏంటంటే ఒక్కటే సెంటెన్స్లో చెప్పాలి ఏంటంటే, ఫ్యూచర్లో 2 years తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థి వాడి ఇంగ్లీష్ చూసి గుర్తుపట్టాలి, ఓపా వీడు ఇంత సూపర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కదా, దిస్ గై ఈజ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్. అంటే ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మాట్లాడే ఇంగ్లీష్ని చూసి గుర్తుపట్టాలి. ఇప్పుడు చాలా మంది అంటారు, వీడు పలానా ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వచ్చినట్టున్నాడు, వీడు పలానా ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి కాదు, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థిని చూసి గుర్తుపట్టారు, వీడు ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అంటే దిస్ గై ఈజ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్, తెలంగాణ గవర్నమెంట్ స్కూల్, ఏపీ గవర్నమెంట్ స్కూల్ అని చెప్పాలి. అండ్ ఎందుకు నాకు అంత స్ట్రాంగ్ నమ్మకం ఉందంటే మేడం, గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే ప్రతి టీచర్ కూడా హైలీ క్వాలిఫైడ్ అండి. వాళ్ళు ఎంత కష్టపడి ఎన్ని సాక్రిఫైస్ చేస్తే ఆ జాబ్ వస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే వీఆర్ ఇంటూ కాంపిటేటివ్, అంటే మేము ట్రైనింగ్లో కూడా ఉన్నాం, మేము కాంపిటేటివ్ ట్రైనింగ్ కూడా ఇస్తాను నేను. సో వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఇది సాధిస్తారండి. వాళ్ళు ఆ జాబ్ కోసం పెట్టిన దాంట్లో 5%లో నేను వాళ్ళని తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడించగలుగుతున్నాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇన్ని రోజులు తెలుగులో చెప్పమన్నారు, సడన్గా మొన్నే కదండి ఇంగ్లీష్ మీడియం, సడన్గా ఎవరికైనా ఇబ్బంది మేడం. అంత హైలీ క్వాలిఫైడ్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ కనుక ఇస్తే వీఆర్ గోయింగ్ టు సీ మిరాకిల్స్ అండి. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉన్న టీచర్స్ మనకి ఎక్కడ దొరకదు మేడం. ప్రైవేట్ స్కూల్స్లో ఎవరు ఉంటారు మేడం? కొంతమంది తప్పించి చాలా మంది అదే గవర్నమెంట్ జాబ్కి పోటీ పడి బిఎడ్ చేస్తారు కదా, అదే గవర్నమెంట్ జాబ్కి పోటీ పడతారు, జాబ్ రాకపోతే ప్రైవేట్ స్కూల్లో పోయి అదే సర్టిఫికేట్తో జాబ్. మరి ప్రైవేట్ స్కూల్స్ అన్ని మా సక్సెస్ఫుల్ స్కూల్స్ ఇవి ఎందుకు కావు అంటే, ఇంకా మనకి అంటే ప్రాపర్ ట్రైనింగ్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే అసలు గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని మిరాకిల్సే చూడొచ్చు. వీఆర్ వెరీ హోప్ఫుల్ సార్. మీరు చేస్తున్న సేవ అనాలా, సేవనే కదా సార్? సేవ నేనేం వాట్ ఐ ఫీల్, నేను బాగా నమ్మేది ఏంటంటే నేచర్ లాని ద మోర్ వి గివ్ ద మోర్ వి గెట్. ఎంత ఇస్తే అంత వస్తుంది. సో నా ఎస్పెషల్లీ ఇంకా నాలెడ్జ్ విషయంలో మనం ఎంత ఇస్తే డబ్బులు వస్తుంది. సో కాబట్టి జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్ విత్ అదర్స్. ఒక సినిమా డైలాగ్ కూడా ఉంటుంది, నాలెడ్జ్ ఇస్ డివైన్. యా, నాలెడ్జ్ ఇస్ డివైన్. అందులో దాన్ని డిఫరెంట్ గా వాడారు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ అనేది మేడం ఎంత షేర్ చేస్తే మనకు కూడా అంత బాగా నాలెడ్జ్ అక్వైర్ అవుతూ ఉంటుంది. సో నేను చెప్తూ ఇంగ్లీష్ చాలా నేర్చుకున్నాను మేడం. ఇప్పటి వరకు దాదాపు ఒక 1 lakh పార్టిసిపెంట్స్ దాటింటారు నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు. ఈ టీచర్స్ తో కలిపి ఒక 1 lakh దాటింటారు. వావ్, దట్స్ అమేజింగ్ సార్. అండ్ ఈ కౌంట్ ఇంకా పెరుగుతూనే ఉండాలి. మీరు అనుకున్నట్టు ఏపీ తెలంగాణలో ప్రతి గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూలా కాదా, ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ మీ వీడియోస్, మీ బుక్స్ డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి. ఇంకా చాలా మందికి మీరు రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ దానికి కావాల్సిన హెల్ప్ మా మీడియా పరంగా, రేడియో మిర్చి పరంగా, ఎనీథింగ్ వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్. డెఫినెట్ గా మేడం మీ హెల్ప్ తీసుకుంటాను. ఎందుకంటే రేడియో మిర్చి కూడా అంటే అసలు ఎఫ్ఎం అంటేనే చాలా మందికి రేడియో మిర్చి అని బాగా తెలుసు. సో వెన్ ఐ గోట్ ఏ కాల్ ఫ్రమ్ యూ, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. నాకు ఈ రేడియో మిర్చికి పిలిచి ఇంటర్వ్యూ చేసిన, అరే నాకు కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఎందుకంటే నా గురించి చాలా మందికి తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఈ ఎఫ్ఎంని బాగా వింటూ ఉంటారు. సో ఈవెన్ నేను కార్లో వెళ్తున్నప్పుడు కూడా ఈ ఎఫ్ఎం రేడియో మిర్చి బాగా వింటూ ఉంటాం. సో ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఒకటి. రెండోది ఏంటంటే ఇది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బాగా హెల్ప్ అవ్వాలి. మన స్కూల్స్ స్ట్రెంగ్తెన్ అవ్వాలి అని అంటే ఇంగ్లీష్ రావాలి. ఆ ఇంగ్లీష్ రావాలి అని అంటే మనకు అవకాశం ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చారు ఒకసారి. దీన్ని అఫీషియల్గా చేస్తే ఇంకా
ముందుకు తీసుకోవచ్చు. అయితే ఇంకోటి మన బుక్స్ గురించి కూడా మేడం, ఇది ఇప్పటివరకు ఇండియాలో లేదు మేడం ఈ కాన్సెప్ట్. సో ఈ రియల్ లైఫ్ ఇంగ్లీష్ అనేది యాక్చువల్గా 2016లో లాంచ్ చేశాము. దీని మార్కెట్లో ఇవ్వలేదు మేడం ఇప్పటివరకు. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిన తర్వాతనే బయటికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంక ఇవ్వలేదు. నేను అదే అడగబోతున్నాను, ఎవరన్నా ఈ పుస్తకం కొనుక్కోవాలి అని అనుకుంటే హౌ కెన్ దే బై? దే కెన్ అప్రోచ్ అండి, మమ్మల్ని అప్రోచ్ అవుతే will2can ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, లేదా మా వెబ్సైట్ ఉందండి will2can.com అని, www.will2can.com అని. సో జస్ట్ will2can అని కొడితే వెబ్సైట్ లో మనకి కనబడుతుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు. వీఆర్ ఇంటూ ఆన్లైన్ ట్రైనింగ్ అండి. ఎవరైనా మీ ద్వారా నేను ఒక చిన్న మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చండి? సో ఎవరైనా సరే ఇంగ్లీష్ మాట్లాడాలనే కోరిక ఉంటే, మీకు తెలుగు తెలిసి ఇంగ్లీష్ చదవటం రాయటం తెలిస్తే చాలు, మాకు కాల్ చేయండి. ఆన్లైన్ ద్వారా మీరు ఎక్కడి నుంచి అయినా క్లాసెస్ వినొచ్చు. ఆన్లైన్ ద్వారా 50 days లో మీరు తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడిచ్చే బాధ్యత మాది. ఇది సవాల్, ఛాలెంజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ విత్ us here today. It was really a pleasure talking to you. Pleasure is mine, madam. Actually, see, I'm very happy with this because దీని ద్వారా చాలా మందికి మేము రీచ్ అవుతాము. ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం మేము ఇలా ఒక దగ్గర వచ్చి ఇంటర్వ్యూ చేసి మా ఇన్స్టిట్యూట్ గురించి మా గురించి చెప్పుకోవడం అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే సొసైటీలో ఇంకా చాలా మందికి ఇంగ్లీష్ నేర్పించడానికి మాకు అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ సార్, ఏ హెల్ప్ కావాలన్నా, వాలంటీరింగ్ హెల్ప్ కావాలన్నా కూడా మేము వచ్చే చేయడానికి వీఆర్ ఆల్వేస్ రెడీ. డెఫినెట్లీ మేడం, నేను మీ హెల్ప్ తీసుకుంటాను. అంటే ఇంకా మాకు ఇంకా కొండంత ధైర్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం. ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.